గోల్డ్ రేట్ చూస్తే గత 10 రోజుల్లో సుమారు 5,000 రూపాయలు పైబడి తగ్గిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడే క్షణంలో కూడా గోల్డ్ రేటు సుమారు చాలా వరకు తగ్గినట్టు తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా సిల్వర్ రేటు కూడా గత 10 రోజుల్లో సుమారు 15,000 నుంచి 18,000 రూపాయల దాకా తగ్గుదల ఉంది. అంటే ఎందుకు పడిపోతుంది ఈ బంగారం వెండి రేట్లు? ఎందుకు పడిపోతుంది? ఇంకా పడుతుందా లేకపోతే మళ్ళా పైకి లేస్తాయా? ఎందుకంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగేలాగా లేదు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో బంగారం వెండి రేట్లు ఇంకా పడిపోతాయా? క్రాష్ అవుతాయా? డమాల్ అంటూ పడిపోతాయా? లేకపోతే ఎంతవరకే పడిపోతే దీనికి కారణాలు ఏంటి? ఒకవేళ పడిపోతే మళ్ళీ ఎప్పటి నుంచి అవి లెగిస్తాయి లేకపోతే అలాగే ఉంటాయా? ఇవన్నిటి కూడా ఏంటంటే ప్రధానమైన చర్చ జరుగుతుంది. కానీ ఎక్కడ ఈ చర్చలు చూసినా అసంపూర్ణంగా మనకి చూస్తున్నాం. అదేంటంటే జియోపొలిటికల్ టెన్షన్, డైమండ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, భారత ప్రభుత్వం గోల్డ్కి వ్యతిరేకంగా పెంచిన ట్యాక్సుల రూపం కానీ, ఏదో ఒక పార్శ్వాన్ని, ఏదో ఒక ఫేస్ని వాళ్ళు టచ్ చేస్తున్నారు. కానీ ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ ఇష్యూస్, అంటే ఈ బంగారం వెండిని ధరలు నిర్ణయించే ప్రతి విషయాన్ని కూడా మనకు కూలంకషంగా లేదు.